మామూలు జనమే వేసవి తాపాన్ని తట్టుకోవటానికి నానాయాతన పడుతూ ఉంటారు. అలాంటప్పుడు గర్భవతులకు మరీ ఇబ్బంది. అందులోనూ వేసవిలో గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు మరీ ముఖ్యం. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవటం, తగిన ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి, అవసరమైనంత వ్యాయామం లాంటి చిట్కాలతో సాగితే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎండాకాలం తనతో పాటు ఎన్నో ఇబ్బందులను మోసుకొస్తుంది. చెమట రూపంలో వెళ్లిపోయే నీరు, ఖనిజాలు దేహాన్ని నిర్వీర్యం చేస్తాయి. అలా వచ్చే డీహైడ్రేషన్ సమస్య ఎన్నో ఇబ్బందులకు దారితీస్తుంది. అందువలన తగినన్ని నీళ్లు తాగుతూ ఉండటం తప్పనిసరి. దానివలన శరీరం చల్లబట్టంతో పాటు డీహైడ్రేషన్ సమస్య తీరుతుంది. కడుపులో ఉన్న శిశువుకు కూడా నీళ్లు అవసరమే అన్న విషయం మరచిపోకూడదు. అందుకే గర్భవతి తగినన్ని నీళ్లు తీసుకుంటే బిడ్డకు కూడా తగినంత నీరు అందుతుంది. నీరు తర్వాత ముఖ్యమైనది ఆహారం. ఎంత ఆహారం తీసుకున్నారనే విషయంతో పాటు ఎలాంటి ఆహారం తీసుకున్నారనేది కూడా చాలా ముఖ్యం. నూనెలతో చేసే వంటకాలకు వీలైనంత వరకు దూరంగా ఉండటం మేలు. వేడిని తట్టుకునేందుకు తాజా పళ్ల రసాలు తీసుకోవాలి. దోసకాయ లాంటివి తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి మరింత మంచిది. కాబట్టి వాటిని ప్రతిరోజు డైట్లో భాగం చేసుకోవాలి. ఎండాకాలం వేడిని అధిగమించడానికి పుచ్చకాయలు తదితర వేసవి కాలపు పళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పళ్ళు తీసుకోవటం వలన దేహానికి నీరు అందటంతో పాటు ప్రశాంతత కలుగుతుంది. వేసవి కాలంలో ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే మెటబాలిజం ఆల్రెడీ ఎక్కువ ఉండటం వల్ల ఈ వేసవి కాలంలో కొంచెం హైడ్రేషన్ చాలా ఎక్కువగా మనం తీసుకోవాలి. హైడ్రేషన్ అంటే వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటము, అదే నీరున్న పదార్థాలు, నీరున్న ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ మెయింటైన్ చేయగలుగుతాము. ప్రెగ్నెన్సీలో మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తరచుగా చూస్తూ ఉంటాం. సో మెటబాలిజం ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో స్కిన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ ఈ స్కిన్ నుండి ఎక్కువ పోవటం జరగడం వల్ల వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇలాంటి వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతకైనా మనం మినిమంగా 2 to 3 లీటర్స్ వాటర్ పర్ డే కంపల్సరీగా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ తాగాలి. అండ్ దానితో పాటు ఎవ్రీడే కంపల్సరీగా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్, అంటే ఈ జ్యూసెస్, మిల్క్ ఇవన్నీ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ మెయింటైన్ చేయొచ్చు. బట్ ఎక్కువ క్వాంటిటీస్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే షుగర్ యాడ్ చేయకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ మంచిగా ఉంటుంది. అండ్ అదేవిధంగా షుగర్స్ ఎక్కువగా ప్రాబ్లం రాకుండా మనం చూడవచ్చు. బికాస్ ఈ ప్రెగ్నెన్సీలో మనము ఈ షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటాం. సో మిల్క్లో కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్లో కానీ షుగర్ లేకుండా తీసుకోవడం వల్ల హైడ్రేషన్ బెటర్గా ఉంటుంది, న్యూట్రిషనల్ వాల్యూ కూడా బెటర్గా ఉంటుంది. అండ్ మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఈ హైడ్రేషన్ వల్ల, అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా మనము చాలా వరకు నివారించవచ్చు. ఈ వేసవి కాలంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి అరగనివి, అంటే ఎక్కువ మసాలా ఉండేది, బిర్యానీ కానివ్వండి, ఎక్కువ ఆయిల్ పదార్థాలు, కొన్నిసార్లు ఈ చింతపండు ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఇవన్నీ పడకపోవడము చూస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేసి ఈజీగా అరిగేది, స్పెషల్లీ నైట్స్లో 8-8:30కే తినేసేయటము, ఆ తర్వాత ఒక 1 hour అటు ఇటు కొంచెం వాక్ చేసిన తర్వాత పడుకుంటే అది డైజెషన్కి బెటర్గా ఉంటుంది. సో ఈ డైట్ తీసుకోవడం వల్ల తొందరగా అరుగుతుంది అండ్ ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడొచ్చు మనం. వేసవిలో గర్భిణీలలో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కాళ్ల వాపు అందులో చాలా ముఖ్యమైనది. ఇది సమస్య అయినా మరీ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాళ్లకు విశ్రాంతి ఇవ్వటం ఒక్కటే మార్గం. కాళ్ల కింద దిండు పెట్టుకోవటం ద్వారా పాదాలకు తగినంత విశ్రాంతి దొరుకుతుంది. అలాగే కూర్చునేటప్పుడు కూడా మన ఆకృతిని గమనించాలి. వేడి నీటి టబ్లో స్నానం, మసాజులు కూడా మానేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవటం గర్భిణీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండ వేడిలో బయటకు వెళ్లడాన్ని కూడా గర్భిణీలు నివారించటం మంచిది. లేదంటే వికారంతో పాటు కళ్ళు తిరగటం వంటి అసౌకర్యాలు తలెత్తవచ్చు. నేరుగా సూర్యరశ్మి తాకిడి వల్ల కాళ్ల వాపుతో పాటు డీహైడ్రేషన్ సమస్య వేధించవచ్చు. ఇక విశ్రాంతి విషయానికొస్తే మధ్యాహ్నం నిద్రకు ప్రాముఖ్యతనివ్వాలి. ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుంటే అది శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా సరిచేసుకోవాలి. అలా సౌకర్యవంతంగా తగినంత నిద్రపోవటం వలన ఒత్తిడి తగ్గుతుంది. విశ్రాంతితో గర్భిణీలకు ప్రశాంతత కలుగుతుంది. ప్రెగ్నెన్సీలో ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు తొందరగా అలసిపోతూ ఉంటారు. సో హైడ్రేషన్తో పాటు ప్రాపర్ రెస్ట్ కూడా అవసరము. మధ్యాహ్నం పూట ఒక 2 hours అండ్ నైట్ మనం పడుకునేది 8 hours
కంప్లీట్గా ఈ 10 hours స్లీప్ ఉంటే అది సరిపోతుంది. అండ్ ఇది పడుకున్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ 2nd and 3rd trimester అంటే 4 నెలల తర్వాత నుండి ఎడమ వైపు తిరిగి పడుకోవడం కానీ కుడి వైపు తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉంటుంది. సో బేసిక్గా ఈ సమ్మర్లో ఆ హీట్ వేవ్స్ అవన్నీ ఉన్నప్పుడు అవి ఇండోర్లో అంటే లోపల ఇంటి లోపల ఉండటం చాలా మంచిది. హీట్ వేవ్స్ వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువగా తట్టుకోలేరు కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ సమ్మర్లో హీట్ వేవ్స్ లాగా అట్లా ఉన్నప్పుడు మాత్రం టెంపరేచర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎయిర్ కండిషనర్ కానీ ఎయిర్ కూలర్ కానీ యూస్ చేయొచ్చు. కానీ ఎయిర్ కూలర్లో ఏమైనా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి అలాంటి జాగ్రత్తలు కూడా మళ్ళీ తీసుకోవాలి. బెటర్గా ఇంట్లో ఉండి కరెక్ట్గా హైడ్రేషన్ తీసుకుంటే ఇవన్నీ సరిపోతుంది. ఎండాకాలంలో తెల్లవారుజామున అలాగే సాయంత్రం పూట మాత్రమే వాకింగ్ చేయటం మంచిది. ఆరుబయట చేపట్టే కార్యకలాపాలు గర్భిణిని ఆరోగ్యంగా ఉంచి శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయి. గర్భిణులకు ఈత ఒక మంచి వ్యాయామంలా పనిచేస్తుంది. శరీరాన్ని చల్లగా ప్రశాంతంగా ఉంచి ఆరోగ్యం కాపాడేందుకు తోడ్పడుతుంది. గర్భిణులు దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం. ముదురు రంగు దుస్తులు ధరించటం మానేయాలి. అలాగే నైలాన్ లేదా పాలిస్టర్ బట్టలు ఎండాకాలంలో వేసుకోకూడదు. లేత రంగులో ఉండే తేలికపాటి బట్టలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెటర్నిటీ గౌన్స్, మ్యాక్సిస్ ధరించటం వలన గాలి బాగా ఆడుతుంది. చర్మాన్ని తేమగా ఉంచేందుకు సరైన సన్ స్క్రీన్ వాడాలి. బయటకు వెళ్ళినప్పుడు స్కార్ఫ్ ధరించటం, జుట్టు పొట్టిగా కత్తిరించుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తెల్లవారుజామున ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న సమయంలో వ్యాయామం చేయటం ద్వారా గర్భిణులు ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. సమ్మర్ సీజన్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కొంచెం కంఫర్టబుల్ క్లోదింగ్ ఉండాలి. ఎందుకంటే చెమట ఎక్కువ అనేది ప్రెగ్నెన్సీలో ఉంటుంది. అండ్ ఈ హార్మోన్ వల్ల కూడా యాక్ని అంటే ఈ పింపుల్స్ రావటం కూడా చాలా చూస్తూ ఉంటాము. అండ్ యాజ్ సచ్ వాళ్ళకి ఏంటంటే ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది స్కిన్ స్ట్రెచ్ అవ్వటం వల్ల. సో దానికి కంఫర్టబుల్గా పొద్దున సాయంత్రం స్నానం చేసి దానికి లోషన్స్ ఏమైనా ఇచ్చింగ్ ఉంటే లోషన్స్ డాక్టర్ని అడిగి తీసుకోవచ్చు. ఆర్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎక్కువగా మొటిమల్లాగా ఆర్ వేడి కురుపులు అలాగే ఏమన్నా అవుతే దానికి తగ్గట్టుగా పౌడర్ వేసుకొని ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. బేసిక్గా కంఫర్టబుల్గా లూజ్ కాటన్ గార్మెంట్స్ వేయటం వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్ సీజన్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు. కాకపోతే టెంపరేచర్స్ చెక్ చేసుకొని ఆ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్సర్సైజ్ చేయవచ్చా లేదా అనేది ఫస్ట్ ఒకసారి ఆబ్స్టెట్రిషియన్ని అడిగి ఆ పేషెంట్కి కరెక్ట్గా సూటబుల్ ఉండే ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటారు. బేసిక్గా వాకింగ్ అనేది అందరికీ సరిపోతుంది. చాలా కొద్ది మందికి ప్రీవియస్గా మిస్క్యారేజెస్ కానీ అట్లా అయినప్పుడు ఆర్ సర్వికల్ లెంత్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్గా రెస్ట్రిక్ట్ చేయమని చెప్తూ ఉంటాము. మిగతా వాళ్ళందరూ కూడా సరిపోని ఎక్సర్సైజెస్, వ్యాయామాలు అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, బేసిక్గా యోగాలో మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చూస్తూ ఉంటాము. వాటి వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ పెరిగి వాళ్ళకి నొప్పులు ఓర్చుకునేది కూడా ఎక్కువగా ఆ సహనం తెస్తుందన్నమాట. అండ్ అదేవిధంగా అది నార్మల్ డెలివరీకి కూడా హెల్ప్ చేస్తుంది.